నమస్తే. దేవరకర మున్సిపల్ వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డితో మనం ఉన్నాం. వారి గెలుపు ఎలా గెలిచిర్రు, వారు గెలిచిన వెంటనే కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే. నేను క్వశ్చన్స్ అడిగేదానికంటే ముందు మీ నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి. అందరికీ నమస్కారం అన్న. నా పేరు జి యుగేందర్ రెడ్డి. మా నాన్నగారు స్వర్గీయులు జి రవీందర్ రెడ్డి, మా అమ్మగారు విజయలక్ష్మి. మాది దేవరకద్ర. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా చేయడం జరిగింది. ఓకే అన్న, అంటే మీరు ఇప్పుడు రాజకీయాలకు ఇప్పుడేం కొత్త కాదు, ఇంతకుముందు కూడా పార్టీలలో ఉన్నారు. ఏ పార్టీలో వర్క్ చేసిండ్రు, ఏ స్థాయిలో వర్క్ చేసిండ్రు? నేను 2009 ఉద్యమం నుండి కొనసాగుతున్నాను. నేను అప్పుడు 2009లో ఏ పార్టీ? టీఆర్ఎస్. నా ఫస్ట్ రాజకీయ రంగం టీఆర్ఎస్ నుంచి. నేను టీఆర్ఎస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాను. ఒక 10 years వరకు యూత్ ప్రెసిడెంట్గా కూడా మండల్ యూత్ ప్రెసిడెంట్. ఆ మండల్ ప్రెసిడెంట్గా చేసుకుంటేనే ఏమన్నా ప్రజాప్రతినిధిగా పోటీ చేసే అవకాశం వచ్చిందా? ఇంతకుముందు ప్రీవియస్ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లప్పుడు 10వ వార్డు మెంబర్ కంటెస్ట్ చేసినాను. అప్పుడు ఇలా పబ్లిక్ మంచి మెజారిటీతో మనకు. అప్పుడు ఎంత మెజారిటీ వచ్చిందన్న? అప్పుడు త్రిముఖ పోటీ అయినా ఒక 300 ఓట్లకు గాను నాకు 34 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. అది ఏ ఇయర్? అది మనకు ఒక 7 years బ్యాక్. 7 years బ్యాక్ వార్డ్ నెంబర్ ఆల్రెడీ. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కౌన్సిలర్గా విన్ను. నేను అనుకున్నా ఫస్ట్ ఇప్పుడేమో అనుకున్నాను. మీరు సెకండ్ టైం. అంటే మీరు మొన్న గెలిచింది కూడా టీఆర్ఎస్ నుంచి అనుకుంటా. టీఆర్ఎస్ సింబల్. కానీ వెంటనే మీరు గెలిచిన 2-3 దినాలనే కాంగ్రెస్లకు వచ్చారు. కారణం ఏమై ఉంటుంది? నాకు ప్రస్తుత శాసనసభ్యులు గారు ఒక అవకాశం ఇచ్చారన్న, వైస్ చైర్మన్ ఇస్తామని చెప్పి. ఇంకా అదే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం చేసే పనులు కూడా పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలంటే రూలింగ్ పార్టీలో కొనసాగితే ఇంకా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ పనులు చేసి పెట్టగలుగుతాన ఉద్దేశంతో నేను పార్టీ మారడం జరిగింది. మీరు పార్టీ మారినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని ఏమనలేదా? ఏమనలేదన్న. వాళ్ళు ఎవరైనా అడిగినారా మీరు? అంటే మీరు ముందే ఏమైనా చెప్పారా ఇట్లా అధికార పార్టీ నుంచి నాకు పిలుపు వచ్చింది నేను వెళ్తా అని ఏమన్నా అన్నారా? అది ఆల్ ఆఫ్ సడన్ అయిందన్న, అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. అంతా 1 dayలోనే అయిపోయిందన్న. నేను మాజీ ఎమ్మెల్యే గారు కూడా మెసేజ్ ద్వారా అతనికి చెప్పడం జరిగిందన్న. ఏమన్నాడు? ఇంకా అంటే నేను ఒక గట్టి ఫాలోవర్ని పోతున్నా అంటే ఎవరైనా వదులుకోరన్న. మెసేజ్ ఏం పెట్టినా? మెసేజ్ చూపిస్తారా ఏమన్నా? లేదా వేరే ఫోన్లో ఉంది. మెసేజ్ అంటే జనరల్గా అన్న కన్వే చేసిన మాజీ ఎమ్మెల్యే గారికి, నాకు ఇట్లా అవకాశం ఇచ్చినాను, నేను మెరుగైన సేవలు చేయాలంటే ప్రస్తుతం నేను రూలింగ్ పార్టీలో కొనసాగాలనుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి. దానికి ఏమన్నా రిప్లై పెట్టిందా? ఇంకా మౌనం అంగీకారం లెక్కలో మెసేజ్ నేను అర్థం చేసుకుంటున్నా అన్న. నన్ను మీకు చాలా సంబంధాలు ఉన్నాయి టీఆర్ఎస్లో, అంటే చాలా సిన్సియర్ నాయకుడు అనేది ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఏమనలేదా? పెద్ద మనుషులు ఇట్లా పార్టీలో ఉన్న పెద్దలు? అంటే పార్టీని వీడినందుకు నేను బాధపడ్డా, మా కుటుంబం బాధపడ్డది. ఇంకా నా తోటి సహచరులు కూడా కొద్దిగా ఎవరికి బాధపడ్డారు. మీకు యూత్ ఫాలో కూడా చాలా ఉంది. కానీ తప్పని పరిస్థితి అన్న. నన్ను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు కూడా న్యాయం చేయాలంటే నేను ఇందులో కొనసాగితే సంపూర్ణ న్యాయం చేయగలుగుతా. అదేవిధంగా జిఎంఆర్ గారి మీద నమ్మకం ఉంది. దాని నుండి నేను పోవాలి. ప్రజలకు సేవ చేయాలంటే కూడా అధికార పార్టీకి పోతేనే ఏమైనా పనులు చేయొచ్చు అనేది మీ ఆలోచన. ఎట్లా కండువా సెట్ అయిందా? కండువా అంటే కొత్తలో కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి బీఆర్ఎస్లో కంటిన్యూ అయిన ఇంకా ఒక 17 సంవత్సరాల అటాచ్మెంట్ ఉంది. కానీ తప్పని పరిస్థితి. అంటే బీఆర్ఎస్లో మిమ్మల్ని ఒక యూత్ లెక్కలనే చూసారు కానీ ఒక నాయకునిగా చూసలేరు అనేది నేను అనుకుంటున్నా. అంటే నేను ఇన్ని దినాల సంధి నేను మిమ్మల్ని చూస్తున్నా కాబట్టి నిజమేనా? అది తప్ప నేను అనుకునేది. అంటే మేము చేసే కార్యక్రమాలన్నీ మాకు అట్లా ఏమి అనిపించలేను. కాకపోతే వయసు మా చిన్నది కాబట్టి సీనియర్స్ ఉండడం వల్ల యూత్ లీడర్ లాగానే కొనసాగించినాం. మ్యాక్సిమం నేను పబ్లిక్ అయితే అన్ని రకాల హెల్ప్ చేస్తుంటాను. నాతోనికి ఎవరన్నా ఏదైనా సాయం కోరినా నా వీలైన కాడికి నేను వాళ్ళకి సాయం చేస్తుంటాను. అంటే మీరు ఇండివిజువల్గా చేసినట్టేమో కానీ పార్టీలో బీఆర్ఎస్ అధికారం 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు నేను చాలా మీతో పాటు వచ్చినా కూడా చాలా కార్యక్రమాలు నేను చూసిన వరకు అయితే ఆల వెంకటేశ్వర రెడ్డి మిమ్మల్ని ఒక లీడర్గా అన్నట్లు చూడకుండా ఒక యూత్ లెక్కలనే చూసిండు అనేది నేను అనుకుంటున్నా.
ఎందుకు అని అంటే పెద్దగా పబ్లిక్ సంబంధించి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఇండివిజువల్ కార్యక్రమాలలో కానీ మీరు పెద్దగా ఎక్కడ మీ మార్పు కనిపించలేదు నాకు తెలిసినంతవరకు. అది నిజమేనా కాదా? అట్లా ఏం లేదన్నా, కాకపోతే సరైన అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చినట్టు అప్పుడు వచ్చినా ఉంటుండేనేమో అని నేను అనుకుంటున్నా. కాకపోతే అప్పుడు సరైన అవకాశం రాలేదు. ఏ దానికన్నా మేము అన్నదానం కొట్లాడి కానీ చేయించుకున్నట్టంతా మాకు ఉండే ఆలవెంకటేశ్వరుడు గారితో. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే వయసు పెరిగే కొద్దీ మాకు కూడా అనుభవం పెరుగుతుంది. ఇంకా మెరుగైన పనులు కానీ ఎట్లా అడిగి తెచ్చుకోవాలనేది మాకు ఇట్లా ఇప్పుడు అనుభవం ఉంది. గత 5 ఏళ్ళు మేము వార్డ్ మెంబర్ చేసిన ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇప్పుడు ఇంకా పనులు ఎట్లా చేయించుకోవాలని మాకు. 7 ఏళ్ల కింద 34 ఓట్లతోటి మెజార్టీ, ఇప్పుడు ఎంత మెజార్టీ? ఇప్పుడు 157 వచ్చింది. 157 దేవరకాలనే డబల్ మెజార్టీ మంచిగా ఆశీర్వదించారు మా ఓటర్స్ కూడా. మీ పనితనం బాగానే ఉంది అన్నట్లు ప్రజల్లో. ఎందుకంటే అప్పుడు 34, ఇప్పుడు 157 అని అంటే పెరిగినాయి ఆడ, చాలా పెరిగినాయి. కాబట్టి మీ పనితనం పబ్లిక్లో బాగానే ఉంది అనేది ఒక మెసేజ్ అని. ఏమేమి అడిగినారు మీరు ప్రచారంలో? పబ్లిక్ మిమ్మల్ని ఏమేమి పనులు కావాలని అడిగారు? ఎందుకంటే 7 ఏళ్ళు మీ పార్టీ అధికారం ఉంది, బీఆర్ఎస్ అధికారం ఉంది. అప్పుడు చెయ్యనివి ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి ఏమైనా ప్రస్తావన చేసిండ్రా పబ్లిక్? అంటే అప్పుడు ఇప్పుడు సేమ్ వాడా, అప్పుడు వేరే వాడు, ఇప్పుడు వేరే వాడా? అప్పుడు వాడు సగం ఉందన్న వాడు దీంట్లో 200 ఓటర్స్ దాకా ఉంటారు. నా వార్డు ఎట్లుంటుంది అంటే ఆల్మోస్ట్ సగం విలేజ్ కవర్ అయ్యేటట్లు ఉంటుంది. ఇంకా మిగతా అంతా మగ్గాలగడ్డ, తాయమ్మ గుడి, అట్లా కొద్దిగా పెద్ద ఏరియా ఉంది. పబ్లిక్ సహజంగా అడిగేది అంటే వాళ్ళు ఏం లేదన్నా పాపం పింఛన్లు ఒకటి, ఇంకా ఏమన్నా మరీ నిరుపేదలు ఉండే నివాసం లేని వాళ్ళు ఉంటే ఇండ్లు సాయం చేయగలరు. అంతకన్నా మించి వాళ్ళు పెద్దగా ఆశించింది ఏం లేదన్న. మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కాబట్టి మీరంటూ ఒక ప్రణాళిక ఏమన్నా అనుకున్నారా? అభివృద్ధి ఇవి చేయాలి, ఎమ్మెల్యే గారిని అడిగి, ప్రభుత్వాన్ని అడిగి ఈ పనులు చేయాలనేవి ఏమన్నా అనుకున్నారా? ప్రతి విషయంలో నాది ఒకటి ఏందని అంటే అందరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. నాకున్న ప్యాషన్ ఏంటంటే ఎంత వీలైతే అంత పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలి, వారి మన్నన పొందాలనేది నా ప్యాషన్ అని. తప్పకుండా వాళ్ళకు మా వార్డులో కొంతవరకు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకు పింఛన్స్ కానీ ఇంకా క్లీన్ అండ్ గ్రీన్నెస్కి ఇంపార్టెన్స్ నా దృష్టిలో దానికి ఎక్కువ ఉంది. పరిశుభ్రతకు చాలా ఉందన్న. నేను మ్యాక్సిమం ఇప్పుడు మీ వార్డులో పరిశుభ్రత అపరిశుభ్రత ఎక్కువ, కొద్ది వరకు డ్రైన్స్ కానీ సీసీ రోడ్స్ కానీ ప్రాపర్ లేవన్నా. కొద్ది చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, దానిలోని కొద్దిగా ప్రణాళికబద్ధంగా మంచి మోడరేట్ చేసి పబ్లిక్ అంతా కన్వీనియంట్గా ఉండేటట్లు చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ చైర్మన్ ఏమో కాంగ్రెస్, మీరేమో బీఆర్ఎస్లోకి వెళ్ళి వచ్చిండ్రు. మీకు వాళ్ళకి మొదటి నుంచి కూడా ఏమన్నా మంచి సంబంధాలు ఉన్నాయా, పరిచయాలు? నేను జనరల్గా అందరితోనే సాఫ్ట్ నేచర్గానే ఉంటా, ప్రతి ఒక్కరితోన మంచి పెద్దవారిని అందరిని రెస్పెక్ట్ చేస్తే అందరితోనే సాఫ్ట్గానే ఉంటా. వాళ్ళకి ఇట్లా సహాయ సహకారాలు అంటే వేరే పార్టీ నుంచి వచ్చింది కదా అన్నట్లు ఏమన్నా చిన్న సొమ్ము గిట్లా అట్లా ఏం లేదా? అట్లేం లేదా? అంతా కలుపుకోపోతారు. ఎమ్మెల్యే గారు ఇంకా ఏం హామీ ఇచ్చింది మీకు? ప్రతి పబ్లిక్ రిలేటెడ్ కానీ ఏమన్నా గవర్నమెంట్ తరఫు నుండి ఏమన్నా మనకు స్కీమ్స్ కానీ ఇంప్లిమెంటేషన్కి నేను ఖచ్చితంగా సపోర్ట్ ఉంటానని చెప్తున్నాను. నాకు ఒక కోరేది కూడా అదే, నా ఒక 157 మెజారిటీ ఇచ్చిన పబ్లిక్కి ఏ కోశాన నా మీద నమ్మకం పోకూడదు అనేది నా తపన. దానికోసం నేను ఎమ్మెల్యే గారితో ఎన్నిసార్లు తిరగనీకి రెడీ, ఏ పని 10 సార్లు అడిగైనా చేయించుకోనికి నేను కంపల్సరీ పబ్లిక్లో మీకు మంచి గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మీరు 37 ఓట్లతో గెలిచి ఇప్పుడు 157 ఓట్లు అంటే పబ్లిక్లో ఆల్రెడీ మీకు మంచి పేరు ఉంది అనే చెప్పవచ్చు. ఎందుకంటే అధికారం లేని పార్టీకి అంత మెజార్టీ, మళ్ళా మీరు గెలిచింది కూడా బీఆర్ఎస్ నుంచి కదా, అధికారం లేని పార్టీకి అంత మెజార్టీ అంటే పబ్లిక్లో మీకు బాగానే ఉంది. మంచిగా ఆశీర్వదించిన వాళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తర్వాత మరి ఆ పబ్లిక్ ఏమైనా తెలిసి ఎందుకైనా అన్నట్లు ఏమన్నా అంటే కొంతవరకు షాక్ అయినరా, అంటే సడన్ గా ఏంది ఇట్లా అని. నేను కూడా షాక్ అయినా వాట్సాప్లో చూసి. పోయే ముందు వరకు మేము ఇట్లా తెలియదు అన్న పరిస్థితి, ఇట్లా చేంజ్ కావాల్సి వస్తుంది సడన్ గాని. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ఏదైనా గవర్నమెంట్లో ఉంటేనే మంచి సేవలు అందించగలరని చెప్పి మిమ్మల్ని అడుకమే రండి వైస్ చైర్మన్ ఇస్తాము అని అన్నారా, లేకుంటే పార్టీలకు రండి అభివృద్ధికి
బాగుంటుంది పబ్లిక్ సేవ చేసుకుని అనేది ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే ఎమ్మెల్యే గారు ఉండి నీకు అవకాశం ఉంది, ఫ్యూచర్ మీ యూత్ది, మంచి సర్వీస్ ఇస్తే ఇంకా నీకు లైఫ్ బాగుంటుంది, నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి అన్ని రకాల సహకారాలు ఇస్తా, పబ్లిక్కి మేము ఇంకా చేరువలు ఉండొచ్చు అని చెప్పడం వల్ల మీరు మొన్ననే గుంపులు మొత్తం పట్టుకుపోయినట్టున్నారు. వాళ్ళంతా నా మిత్రులు, నేను ఎక్కడ ఉంటే వాళ్ళందరూ అక్కడనే ఉంటారు. అవును, చాలా మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంటారు. వాళ్ళ నా గెలుపు కూడా కృషి చేసింది 90% వాళ్ళ కృషి వల్లనే నేను ఈరోజు కౌన్సిలర్ అయినా. మీరు ప్రచారంలో కాన్వెన్సింగ్లు ఉన్నప్పుడు నేను వచ్చిన అంటే నేను మీ దగ్గరికి రావాలంటే అదే వేరే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిన అప్పుడు మీరు ప్రచారం చేస్తుంది, కానీ క్యాండిడేట్ మీరు అని నాకు తెలియదు. మీరు పార్టీ కోసం కాన్వెన్సింగ్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. కానీ మొత్తానికి 157 ఓట్లతోటి భారీ మెజార్టీతో గెలిచారు. ఇంకా మీరేమనుకున్నారు, పబ్లిక్ ఏం చేయాలనుకుంటున్నారు? మెయిన్గా అంటే వార్డులో ఉండే సమస్యలు ప్రతిక్షణం దాన్ని సాల్వ్ చేయాలనేది నా ఏమన్నా, పబ్లిక్ అందుబాటులో ఉండాలనేది నా ఏం. ఎవరైనా ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు, నేను మీ తమ్ముళ్ళలాగా అనుకోండి, మీ ఇంట్లో ఎవరికి ఎట్లాంటి ఉండదు, ఎనీ టైం నాకు ఫోన్ చేసినా నేను స్పందిస్తా, ఏదానికైనా పరిష్కారం చూపించడానికి నేను ప్రయత్నం. ఇంకోటి కాంగ్రెస్ నుంచి మీ మీద ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకుంటున్నా లేదా? ఉండను, మా వాళ్ళు ఇట్లా అంటే నాకు నా వెల్విషర్సే వాళ్ళు కూడా. తప్పని పరిస్థితుల్లో ఆ రోజు ఇద్దరం ఆపోజిట్ కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. అంతా ఫ్రెండ్లీ నేచర్ అయినా అట్లేం లేదు. అట్లేం లేదా? కోపతాపాలు ఏం లేవు, అంత మంచిగా. ఇంకా అంటే ఈ దేవతార మున్సిపాలిటీ కొత్తగా అయింది. కొత్తగా అయిన మున్సిపాలిటీలో నాదంటూ మార్పు ఉండాలి, ఈ ఆలోచన విధానం ద్వారా ఎమ్మెల్యే గారికి కానీ ఇంకా నాతోటి ప్రజాప్రతినిధులకు కానీ చెప్పి ఈ పని చేయాలి అట్లా అనేటటువంటి థాట్ ఏదైనా పని మీ లోపల ఉందా మీరు అనుకున్నది? తప్పకుండా. అంటే ఏమన్నా అనుకున్నారా అటువంటి పని ఏదన్నా? మా దేవతార ఈ పని చేస్తే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది అన్నట్లేమన్నా? దేవుడి కథ అభివృద్ధి కావడానికి ఏ పనికైనా మేము మాది అంటూ ఖచ్చితంగా నేను 100% సపోర్ట్ చేస్తాను. ఏ దానికి ఇట్లా వెనక్కి పోయేది అనేది ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఇట్లా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మున్సిపాలిటీని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి, గట్టి అభివృద్ధి చూపించాలని ఎమ్మెల్యే గారు ఇట్లా చాలా దృఢ నిశ్చయంతోనే ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ఏంటంటే మా వార్డు వారికి నేను కౌన్సిలర్ ఉన్న వాటి అనుకుని ఇప్పుడు నాకు వైస్ చైర్మన్ అవకాశం ఇచ్చిండ్రు. యూత్కు వాకింగ్ ట్రాక్స్ కానీ, ఇంకా ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కింద ఉన్న ఓపెన్ ప్లేస్ ఉంది, గ్రీనరీతో పాటు ఇంకెక్కడ ఉన్న అవకాశం ఉంటే షటిల్ కోర్ట్స్ కానీ అట్లా చేయాలి, యూత్కి సంబంధించిన దానికి చేయడానికి నేను ఇంట్రెస్ట్ ఆలోచన. ఇంకోటి ఇప్పుడు మీరు పోటీ చేసినప్పుడు, కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్, యూత్ ప్రెసిడెంట్, మిమ్మల్ని ఓడించాలనే గట్టి ప్రయత్నం ఏమైనా చేసిర్రా? మీ ఎదుటి నిలబడిన ఉంటుంది అన్న, తప్పకుండా ఉంటుంది. ఉన్నదా? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసిండ్రు, నా ప్రయత్నాలు నేను చేసిన, పబ్లిక్ నన్ను ఆశీర్వదించింది. పబ్లిక్లో ఏమన్నా ఇబ్బంది అనిపించిందా మీరు కన్వెన్సింగ్కి వెళ్ళినప్పుడు? లేదన్న, వాళ్ళు ప్రతిరోజు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏమన్నా అనిపించింది దానికి ఎందుకు నిలబడితే నేను అధికార పార్టీ లేకపోయా నిలబడితేనే అన్నట్లు ఏమన్నా లేదన్న? ఏమనిపించలేదు నాకు. ఒకటి అంటే చిన్న ఉన్నప్పటి నుండి ఏదన్నా సాధ్యం కాదంటే దాని మీద పట్టుబట్టి సాధించుకోవాలనేది కొద్దిగా నా ఇంట్రెస్ట్ అన్న, మండి పట్టు. ఎవరన్నా అంటారా ఎందుకు నిలబడిన పార్టీ అధికారంలో లేదు కదా అన్నట్లు ఎవరన్నా అన్నారా? అట్లా ఏమనలేరన్న, ఏమనలేరా? ప్రతి ఒక్కరు సహకరించారు, ప్రతి ఒక్కరు ప్రేమ మన్ననలు ఉన్నది. మీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ యూత్ వాళ్ళు ఇట్లా ఎవరు ఏమనలేదా? ఎందుకంటే మన పార్టీ అధికారంలో లేదు, ఎందుకు నిలబడదాం మనం అన్నట్లు ఇట్లా? అట్లా ఏం లేదన్నా, అందరికీ కొంతవరకు అందరికీ ఉండేనా, యూత్ రాజకీయాల్లో ఉంటేనే అంత స్పీడప్ ఉంటుంది వర్క్స్ కానీ ఏదన్నా కానీ అని చెప్పి అందరి లోపల ఉంది. ఇంకా ఎవరైతే అట్లా అనుకోలేదన్నా, యూత్కి అవకాశం ఇస్తేనే బాగుంటుందని ఇట్లా అందరూ అనుకున్నారు. ఇప్పుడు మీరు దేవరకర మున్సిపల్ వైస్ చైర్మన్, ఒక వార్డుకే కౌన్సిలర్ కాదు, మొత్తానికి మున్సిపల్ మొత్తానికి వైస్ చైర్మన్ కాబట్టి ఈ సందర్భంగా మీ దేవరకర ప్రజలకు ఏం సూచన చేస్తారు, ఏం సలహాలు అడుగుతారు? నా తరఫు నుండి కోరుకునేది ఒకటే, ప్లాస్టిక్ వాడకం కొద్దిగా తక్కువ చేస్తే బాగుంటుంది. దానివల్ల డ్రైనేజ్లో వాటర్ ఫ్లోటింగ్ సమంగా ఉండటం లేదు, ఎన్నిసార్లు క్లీన్ చేసినా కవర్స్ నుండి ఇబ్బంది అవుతుంది. మన ఊరిని మనం ఎంత నీట్గా ఉంచుకుంటే మనకే అంత బాగుంటుంది, పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది యుగంధర్తో ఇంటర్వ్యూ. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. భార్య బాగుంది.